సంవత్సరాల రాణి అమ్మ తెల్లవారి కళలు నిజమవుతాయంట కదా. అవునా అంటే వాళ్ళ అమ్మగారు ఏం కళ వచ్చిందేంటి అంటే నువ్వు నాకు బ్రేక్ఫాస్ట్కి వేడి వేడి పూరీలు కూర చేసావంట. కళొచ్చింది అంటే తెల్లవారు వచ్చిందిగా నిజమవుతుందేమోలే అని వాళ్ళ అమ్మగారు నవ్వుకున్నారు. మరుసటి రోజు కూడా అమ్మ అమ్మ తెల్లవారుజాము నాకు కళొచ్చింది. నేను స్కూల్ నుండి నన్ను తిరిగి తీసుకొస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ కొనిపెట్టావంట. ఇది నిజమవుతుందా అంటే వాళ్ళ అమ్మగారు నవ్వి తెల్లారొచ్చిందిగా అవుతుందేమోలే అంటే రాణి నవ్వుకుంది. ఇదేదో నా గురించి భలే ఉందే, ఇలా చెప్పేయచ్చు కావాల్సినవన్నీ అని. మరుసటి రోజు తెల్లవారే వాళ్ళ అమ్మగారు లేపేశారు రాణికి. లేపి రాణి నాకు కలొచ్చింది, నువ్వు 5 గంటలకు లేచి బుద్ధిగా చదువుకున్నావంట, రోజు అలానే చదువుకున్నావంట, ఫస్ట్ ర్యాంక్ కూడా తెచ్చుకున్నావంట. అంటే రాణి అంది, అమ్మా ఈ కళల్ని మనం సీరియస్గా తీసుకోకూడదమ్మా, మన వంటికి మంచిది కాదు అంది. అవునా మరి నీ కళల్ని సీరియస్గా తీసుకున్నాం కదా అంటే ఇక నుంచి నా కళల్ని సీరియస్గా తీసుకోవద్దు, నీ కళల్ని సీరియస్గా తీసుకోవద్దు అని పడుకుంది.